తను అలా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, అండ్ తను అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన తమనాన్ని ఇచ్చిన బీజిఎం అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ మూవీకి తను ఇచ్చిన బీజిఎం మాత్రం చాలా స్టైలిష్ గా, చాలా రిఫ్రెషింగ్ గా సూపర్ ఉందన్నమాట. అండ్ ఈ మూవీకి తను ఇచ్చిన సాంగ్స్ కూడా పర్లేదు, బానే ఉన్నాయి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ రాసుకున్న స్టోరీ అయితే పెద్దగా కొత్తదేం కాదండి. కానీ తన ప్రెజెంటేషన్ మాత్రం, ఐ మీన్ తన స్క్రీన్ ప్లే స్టోరీ నేరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ మన పవన్ కళ్యాణ్ అన్న, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్ గారు, శ్రీయారెడ్డి గారు, అర్జున్ దాస్ గారు, ఇమ్రాన్ హస్మి, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్ గానే పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన పవన్ కళ్యాణ్ అన్న మాత్రం మనం ఇంతకు ముందు ఏ మూవీలో చూడని విధంగా చాలా కొత్తగా కనిపించాడనే చెప్పాలండి. తన స్క్రీన్ ప్రెజెన్సే గానీ, తను చెప్పిన డైలాగ్సే గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ లో తన పెర్ఫార్మెన్సే గానీ, ఇవన్నీ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో మన ప్రియాంక మోహన్ కనిపించింది తక్కువ టైం అయినప్పటికీ తనకి మన పవనానికి మధ్య కెమిస్ట్రీ అయితే బాగానే వర్కౌట్ అయిందండి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ వర్క్, ఎడిటింగ్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలండి. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కటి చాలా బాగుంది.